3 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. 48, 47, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. విజయనగరం పట్టణంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకొచ్చినా ఎండ తీవ్రతకు దాహార్తిని తీర్చుకునేందుకు కొబ్బరిబొండాలు, జ్యూస్లు తాగేందుకు మక్కువ చూపిస్తూ ఉన్నారు. పలువురు ఎండ వేడి తట్టుకోలేక ఇళ్ల వద్దనే గడుపుతున్న పరిస్థితి నెలకొనింది. నిత్యం జన సందోహంగా ఉండే విజయనగరం రైతు బజార్ ఇవాళ నిర్మానుషంగా మారింది. ఎండ తీవ్రతపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్తో సమీక్షా సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి వేసవిని తట్టుకునేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ప్రతాపంతో ఇక్కడ అయితే విజయనగరం పట్టణం నడిబొడ్డులో రైతు బజార్ సెంటర్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ సెంటర్లో అయితే చాలా ఎప్పుడు విపరీతమైన రద్దీతో కూడి ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది చిరు వ్యాపారులు అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉదయం 9 ఎవరి కాలిక పనులున్నా సరే చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. నిన్న అయితే 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇప్పుడు అయితే ఈ ప్రస్తుతం పరిస్థితుల్లో 30 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ అత్యధికంగా విజయనగరంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ బాణుడు అయితే ప్రచండ రూపం దాలుస్తున్నాడు. ఇక్కడ అయితే బయటికి వచ్చేందుకు అయితే చాలా మంది అయితే భయపడుతున్నారు. భయపడే పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ప్రత్యామ్నాయంగానే బయటకు వచ్చే వాళ్ళు అయితే సేద తీరడానికి కొబ్బరి బొండాలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఈ కర్బూజా మొక్కలు ఇలాంటివన్నీ తీసుకుని సేద తీరేందుకైతే ఇక్కడ చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ విజయనగరం జిల్లాలోనే కాదు, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా సూర్యుడు ప్రచండ రూపం దాలుస్తున్నాడు. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం.